ఇంకొకటి ప్రభుత్వ సలహాదారుగా కేకే బీఆర్ఎస్ నుంచి వచ్చింది ఇందులో ఉన్నది. ప్రభుత్వ సలహాదారుగా అపాయింట్మెంట్ ఆఫ్ డాక్టర్ కేశవరావు యాజ్ అడ్వైజర్ టు గవర్నమెంట్ పబ్లిక్ అఫైర్స్ ఇన్ ది స్టేటస్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్ ఆర్డర్స్. 85 సంవత్సరాల కేశవరావుకి అక్కడ పిసిసి అధ్యక్షుడిగా ఉండగానే అది వదిలేసి బీఆర్ఎస్ పార్టీలో చేరితే అక్కడ రాజ్యసభ వచ్చింది. ఆ రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశాడు, ఒప్పుకోవాలి ఆ విషయంలో. మళ్ళీ వెంటనే మంత్రి హోదాతోటి ఆయనకు ప్రభుత్వ సలహాదారుగా వచ్చింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వ సలహాదారులపైన ఎట్లాంటి మాటలు మాట్లాడింది? గతంలో ప్రభుత్వ సలహాదారులను నియమించడం పైన కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అయింది. అందులో కేశవరావును తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుగా నియమించాల్సినటువంటి అవసరం వచ్చింది. 85 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి కేశవరావును రేవంత్ రెడ్డి గారికి గుర్తుంటే ఎన్నికల ముందు పొన్నాల లక్ష్మయ్య అనేటువంటి మాజీ పిసిసి అధ్యక్షుడు ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. చేరితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట ఏంటి? చాలా బాధాకరమైనటువంటి మాట. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతే సావుదలకు పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ పోయి చేసేది ఏమున్నది, ఇందులో అన్నీ అనుభవించి అనేటువంటి మాట మాట్లాడాడు కదా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని మోసం చేసింది కేశవరావు, మోసం చేసి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు. అధికారం కోల్పోగానే బీఆర్ఎస్ను మోసం చేసి కాంగ్రెస్కి వచ్చినటువంటి కేశవరావు కూడా 85 ఏళ్ల వయసులో ఉన్నాడు కదా. నేను సావుదలను నిండు 100 ఏళ్ళు బతకాలి, వాళ్ళందరూ కూడా ఎవరు కూడా చనిపోవాలని కోరుకోము, ఆరోగ్యంగా ఉండాలి. కానీ మీరు పొన్నాల లక్ష్మయ్య విషయంలో పొన్నాల లక్ష్మయ్య గారిని ఆ రోజు ఏ మాట అయితే మాట్లాడారో ఇవాళ కేశవరావు గారి విషయంలో మీకు వర్తించదా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదనుకుంటారు, కానీ ప్రజలు ఇది చర్చించరా? ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విమర్శలైతే కేసీఆర్ను అధికారంలో ఉన్నటువంటి పార్టీని విమర్శించారో అవే విమర్శలు ఈరోజు మీకు తగలయా? అవే విమర్శలు అవే ప్రశ్నలు మీకు సంధించినట్టు కాదా? రాజకీయంగా కానీ పరిపాలన విషయంలో కానీ మిగిలిన విషయంలో కానీ కేకేను ఎట్లా మీరు సలహాదారుగా నియమించుకుంటారు? ఆయన బీఆర్ఎస్ను మోసం చేసినట్టు కాదా? ఆ రోజు కాంగ్రెస్ను మోసం చేసినట్టు కాదా? పోనీ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు రాలే, ఆయన అధికారం రాకముందే కాంగ్రెస్ను వదిలిపెట్టి బీఆర్ఎస్లో చేరిపోయిండు, అప్పటికి తెలంగాణ వస్తుందో రాదనేటువంటి అంశం ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏమిటి? జగన్ను తీసుకొస్తే లేకపోతే జగన్తో భేటీ అయితే కేసీఆర్ను విమర్శించినటువంటి ఏంటి? ఇవాళ చంద్రబాబు నాయుడుని తీసుకొస్తే ఏమిటి? తెలంగాణలోనేమో నిరుద్యోగ యువకులు టీఎస్పీఎస్సీని ముట్టడిస్తే లాఠీ చార్జీలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ సర్కారు చంద్రబాబు నాయుడు బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ దాకా ర్యాలీ చేస్తే ఆయనకు ఎట్లా అనుమతిస్తారు? ఆయనకి ఏం సంబంధం? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ర్యాలీ ఎట్లా చేస్తాడు? పోనీ మళ్ళా కేసీఆర్ ఆంధ్రాలో మీటింగ్ పెట్టలేదా, మహారాష్ట్రలో మీటింగ్ పెట్టలేదా అనేటువంటి మాట మాట్లాడచ్చు. కానీ కేసీఆర్ పెట్టిన దానికి లేకపోతే బీజేపీ కాంగ్రెస్లు పెట్టిన దానికి చంద్రబాబు పెట్టిన దానికి చాలా తేడా ఉన్నది. చంద్రబాబు నాయుడు పెడితే భావోద్వేగమైనటువంటి సమస్యలు వస్తాయి. మళ్ళా గతంలో కేసీఆర్ దగ్గరికి పాత టీడీపీ వాళ్ళంతా కూడా కేసీఆర్ దగ్గరికి పోయిరు. పాత టీడీపీ వాళ్ళంతా కూడా కేసీఆర్ దగ్గరకు పోతే పాత తెలుగుదేశం అంతా ఒకటి అనేటువంటి మాట మాట్లాడారు. ఇవాళ పాత తెలుగుదేశంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దగ్గరికి మళ్ళా బీఆర్ఎస్లో పోయినటువంటి పాత తెలుగుదేశం వాళ్ళంతా కూడా మళ్ళా రేవంత్ రెడ్డి దగ్గరకు వస్తారు. సో మొత్తానికి అంతా తెలుగుదేశం మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి నాయకులైనా. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాలన సాగట్లేదు. గతంలో కేసీఆర్ పాలన సాగలేదు, అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ భావజాలంతో జరిగిందని విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు కూడా తెలుగుదేశం భావజాలంతో తెలుగుదేశం ఆలోచన విధానాలతోటే ఇవాళ తెలంగాణలో రాజ్యం నడుస్తున్నది, ప్రభుత్వం నడుస్తుంది, పరిపాలన నడుస్తుందని చెప్పడానికి పెద్ద తేడా లేదు. సో రేవంత్ రెడ్డి గారికి సూటి ప్రశ్న, కాంగ్రెస్ అధికారంలో రావడానికి కేశవరావు గారి పాత్ర ఎంత? కేశవరావు గారి అవసరమే ఉన్నది? సరే ఎమ్మెల్యేలను చేసుకున్నారంటే ఒక విషయం, కేశవరావు గారిని గౌరవంగా బీఆర్ఎస్ పార్టీలో ఉండనియొచ్చు కదా, ఎందుకు చేర్చుకున్నారు? ఏమున్నది ఇప్పుడు? గతంలో ఆయన బీఆర్ఎస్లో చేరినప్పటికీ 60 ఏళ్ల పైబడి ఉన్నటువంటి వ్యక్తి కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్లో చేర్చుకొని పొన్నాల లక్ష్మయ్య గారి పట్ల మీరు ఉపయోగించినటువంటి భాష పదజాలము ఇప్పుడు కేశవరావు గారి పట్ల వర్తిస్తుందా అనేటువంటిదే ప్రశ్న. అప్పుడు తప్పు కానప్పుడు ఇప్పుడు ఎట్లా ఒప్పైతుంది?
అప్పుడు తప్పైనటువంటి విషయం ఇప్పుడు ఎట్లా ఒప్పు అవుతుంది? సో పొన్నా లక్ష్మయ్య గారి పట్ల మీరు వాడినటువంటి భాషకు క్షమాపణ కోరుకుంటారా? లేదంటే కేశవరావు గారిని చేర్పించుకున్నందుకు క్షమాపణ చెప్పుకుంటారా? 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ కార్యకర్తలు నానా కష్టాలు పడి ఈ పార్టీలో ఉండి బీఆర్ఎస్ పార్టీ కేసులు పెడుతుంటే, బీఆర్ఎస్ పార్టీ అనగదొక్కుతుంటే పార్టీలో వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరినీ కాదని కొత్త వాళ్ళని తెచ్చుకొని ఇక కాంగ్రెస్ పార్టీలో కష్టపడి 40-50 సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు సలహాదారులుగా పనిచేయరా మీకు? ఎంతమంది ఉన్నారు అక్కడ కాంగ్రెస్ పార్టీలో? గాంధీ భవన్లోనే పడి ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 70 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్క నామినేటెడ్ పోస్ట్ కూడా లేకుండా ఇప్పటిదాకా ఎంతోమంది ఉన్నారు కదా అక్కడ. అదే ఆ పిసిసి ఉపాధ్యక్షుడు నిరంజన్ గారు ఉన్నారు కదా, ఆయనకి ఇవ్వచ్చుగా సలహాదారుడుగా, 50 ఏళ్ళుగా పార్టీ కార్యకర్త. అట్లాంటి వాళ్ళకి ఇవ్వచ్చు, ఆయనకు ఒక్కడే కావాలి, ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరికీ ఇవ్వచ్చు. హనుమంతరావు గారికి ఇవ్వచ్చు కదా, లేకపోతే కుమార్ రావు ఉంటాడు, అట్లాంటి వాళ్ళకని ఇవ్వచ్చు కదా. కాంగ్రెస్ పార్టీల నుంచి ఒక్కసారి కూడా వాళ్ళు పక్కకు పోలేదు, అదే పార్టీలో ఉన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడుతో కొట్లాడిరు, కేసీఆర్తో కొట్లాడిరు. ఆ తర్వాత ఒక్కసారి కూడా ఏ నామినేటెడ్ పోస్ట్ ముఖం చూడనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అక్కడ. నామినేటెడ్ కనీసం టికెట్ కూడా కాంగ్రెస్ బీఫామ్ ముఖం చూడనటువంటి వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. కానీ వాళ్ళందరినీ కాదని ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కోపం తెప్పించేటువంటి అంశం కదా. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తే ఇదే కేసీఆర్ అధికారంలో ఉంటే ఈ ఎమ్మెల్యేలు వచ్చేటోళ్ళ, ఈ కేకే వచ్చేటోళ్ళ. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి రాకపోతే, కేసీఆర్ అధికారంలోకి వస్తే వీళ్ళంతా రేపు పొద్దుగాల కేసీఆర్ దగ్గర ఉండి ఇదే రేవంత్ రెడ్డిని ఎన్ని మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ పార్టీ మారే వాళ్ళ. సో ప్రజలు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ అది మీ వ్యక్తిగతమైనటువంటి మీ పార్టీకి సంబంధించినటువంటి అంశం, కానీ రాజకీయంగా విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అంశాలే. ఒకటి అరా ప్రత్యేకమైనటువంటి సందర్భాలు ఉంటే ఉండవచ్చు, లేదా ప్రభుత్వం కూలిపోయేటువంటి పరిస్థితులు వస్తే చేర్పించుకుండవచ్చు. 91లో పివి నరసింహారావు కూడా ఇట్లనే మైనార్టీ ప్రభుత్వం నడవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వేరే పార్టీ నాయకులను, టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళను కూడా ఎంపీలని కాంగ్రెస్లో చేర్పించుకున్నారు. చాలామంది వచ్చారు, ఈ ఇంద్రకరణ్ రెడ్డి లాంటి వాళ్ళు, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు, అనేక మంది టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చినటువంటి వాళ్ళు. అట్లా సో అదంతా వదిలేసి ఇది చేయడం ఎట్లా అనేటువంటిది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఇది. అది కాకపోతే ఇంకేముంటుంది?